తాలు పచ్చగింజ తేమ ఉందంటూ క్వింటా ధాన్యానికి 6 కిలోల మేర తరుగు తీసేస్తున్నారు అధికారులు. దీనికి తోడు ధాన్యం కాంటా వేయాలంటే బస్తాకు ₹5 లంచం ఇవ్వాలని హమాలీలు డిమాండ్ చేస్తున్నారు. దాంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో లారీ ధాన్యం అమ్ముకుంటే 25,000 దాకా నష్టపోతున్నారు రైతులు. నల్లగొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు, కాంట్రాక్టర్లు కలిసి అవినీతికి పాల్పడుతుంటే చేసేదేం లేక ధాన్యాన్ని అమ్ముకుంటూ నిలువునా దోపిడీకి గురవుతున్నారు నల్గొండ రైతులు. నల్గొండ జిల్లాలో ధాన్యం పండించిన రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. క్వింటా ధాన్యంలో తాలు, తేమ, పచ్చగింజ ఉందని, నాణ్యత లేదని సాకులు చెప్తూ రైతుల్ని బెదిరిస్తూ, భయపెడుతూ క్వింటాకు 6 కిలోల తరుగు తీస్తున్నారు అధికారులు. పిఎస్సిఎస్ సొసైటీ చైర్మన్లు, అధికారులు, మిల్లర్లు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై ఈ దందా నిర్వహిస్తున్నారు. ఒక లారీలో 1000 బస్తాల ధాన్యం అంటే 40 టన్నుల లోడ్ చేస్తే అందులో తరుగు పేరుతో 10 క్వింటాల ధాన్యాన్ని తరుగు తీస్తున్నారు. అంటే ఒక లారీ లోడ్ ధాన్యం అమ్ముకుంటే రైతులు దాదాపు 25,000 రూపాయలు నష్టపోతున్నారు. ఈ దోచుకున్న డబ్బును మిల్లర్లు, అధికారులు, సొసైటీ చైర్మన్లు, కాంట్రాక్టర్లు కలిసి కుమ్మక్కై పంచుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గతంలో క్వింటా ధాన్యానికి 2 కిలోల తరుగు మాత్రమే తీసేవారు. అది కూడా నాణ్యత తక్కువగా ఉన్న వడ్లలో మాత్రమే ఇలా చేసేవారు. ఏ గ్రేడ్ నాణ్యమైన ధాన్యంలో ఎలాంటి తరుగు తీయొద్దని ప్రభుత్వ నిబంధనలున్నాయి. అయినా ఆ నిబంధనల్ని తుంగలో తొక్కి అధికారులు యథేచ్ఛగా రైతుల్ని బెదిరిస్తూ దౌర్జన్యంగా తరుగు పేరుతో దోచుకుంటున్నారు. రైతులు అరగోసపడుతున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. మరి ఇప్పుడు ఊర్ల పంట పోతా ఉంటే రైతులు వాళ్ళ ఆవేదన చెప్తా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ రైతుల నుంచి వస్తున్న కంప్లైంట్ నామమాత్రంగా కొనుగోలు కేంద్రాలకు ప్రారంభోత్సవాలు మాత్రమే చేస్తున్నారు, కానీ కొనుగోలు చేయట్లేదు. కొనుగోలు చేస్తే కూడా తరుగు తీయొద్దు, నామమాత్రంగా 1-2 కిలోలు తరుగు తీసినారంటే ఓకే, 8 కిలోల తరుగు తీయడం అనేది అన్యాయం. దీన్ని మేము ఖండిస్తూ ఖచ్చితంగా రైతుల పంటను వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. కేంద్రాల వద్ద రైతులను చాలా ఇబ్బంది పెట్టి 8 కిలోల తరుగు కింద తీస్తుర్రు. పండించిన పంట వర్షాలకు అడ్డం పడి ఖరాబ్ అయి పెట్టుబడి పెట్టి మేము రైతులు నష్టపోతున్నారు. 8 కిలోలు కనుక తరుగు తీస్తే రైతులు ఇంకా పెట్టుబడి పెట్టి ఏం మిగులుతుంది? గవర్నమెంట్ రైతులకే న్యాయం చేస్తామని చెప్తున్నారు, రైతులకు న్యాయం చేస్తలేరు, అన్యాయం చేస్తున్నారు. మిల్లర్లు, అధికారులు వీళ్ళంతా కలిసి కుమ్మెక్కయి రైతులనే చాలా ఇబ్బంది పెట్టి రైతులను చాలా నష్టపెడుతున్నారు. కాబట్టి ఇట్లయితే బాగుండదు. ఏదైతే తరుగు తీయకుండా రైతులకు కొనుగోలు చేయాలి. ఇక చేయి తడిపితే కానీ కొనుగోలు కేంద్రాల్లో వడ్లను కొనడం లేదు నిర్వాహకులు. బస్తాకు ₹5 చొప్పున లారీకి ₹1,000 లంచమిస్తే కానీ రైతుల ధాన్యాన్ని కాంటా వేయడం లేదు. ఇక హమాలీల దోపిడైతే వేరే లెవెల్. బస్తాకు ₹5 ఇవ్వకుంటే లోడ్ చేసేది లేదని తెగేసి చెప్తున్నారు. డబ్బులు ఇవ్వకుంటే ధాన్యం అమ్ముడుపోక రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాయాల్సిందే అని బెదిరిస్తూ రైతుల్ని నిలువులా దోచుకుంటున్నారు కాంట్రాక్టర్లు. హమాలీలు, నిర్వాహకులు జిల్లాల్లో నెల రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్న రైతులు కొనుగోలు కేంద్రాల్లో లారీ ధాన్యానికి ₹500 నుంచి ₹1,000 దాకా లంచం అడుగుతున్నారు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు. కాంట్రాక్టర్లైతే లారీలను తమ చెప్పు చేతల్లో ఉంచుకొని అడిగినంత డబ్బు ఇచ్చిన వారికి మాత్రమే లారీలను పంపిస్తున్నారు. డబ్బు ఇవ్వని కేంద్రాలకు లారీలను, గన్నీ బ్యాగులను సరఫరా చేయకుండా వేధిస్తున్నారు. ప్రతి ఒక్క రైతు బాధల్లో ఉన్నారు. అటు కరెంటు కష్టాలు, అటు నీటి కష్టాలు, అటు యూరియా కష్టాలు, అటు పెట్టుబడి సాయం రాక పెట్టుబడి కష్టాలు, అన్ని కష్టాలతోటి ఇబ్బందులు పడ్డా పంట పండించుకుంటే ఇవాళ పండిన పంటని కొనుగోలు చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈనాటికి కూడా పంట కొనుగోలు చేసే పరిస్థితి లేదు. మేము మా ఒడ్లు కొట్టి ఎలక 4 రోజుల సంధి లారీలు వస్తలేవంటున్నారు. ఇది రాజకీయమా లేకపోతే ఇదా అదా ఏ మోసాలో ఏం కథో కొట్టకుంటే అట్లా తగ్గిపులు అనేది తప్పుడు గంట ఊరి పెట్టుకొని సద్దు అట్టలేదు ఇట్టలేదు బస్తాలు కిందంగా చెదలు వచ్చి సుత్తు పారాడ ఎలక 4 రోజులు ఆ ఒడ్లు కొట్టకుంటే కుప్ప మీద ఉంటే నాకేం కాపోవు. ఇప్పుడు షార్టేజ్ వస్తుంది, షార్టేజ్ వస్తే ఓడి పెట్టుకోవాలి, కిలో పెట్టుకోవాలి, షార్టేజ్ పెట్టుకోవాలి. ఈ బాధపడదానికని ట్యాంకర్ పెట్టిరనుకో మొత్తం కొట్టుకపోవు. ఇక మేము తింటే తిందుమో సర్దుమో ఎట్టయిదో ఇచ్చినోడేమో పీకు, ఈయన తిన్నోడేమో ఆడిచ్చినోడు మేము చచ్చినాక వన్ని అడుగుతాడు. ఈగని చూస్తారు చాలా వరకు. మేము రైతులం అంటే ఒక ఈగ. అష్ట కష్టాలు పడి పంట పండిస్తే తరుగు పేరుతో అడ్డంగా దోచుకుంటున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తరుగు పేరుతో చేస్తున్న దోపిడీని అడ్డుకొని రైతుల్ని కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు అన్నదాతలు.